ముందుగా చెప్పుకున్నట్టు థైరాక్సిన్ హార్మోన్ అనేది బాడీలో ఆప్టిమల్ లెవెల్స్ ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. నేను చెప్పినట్టు పిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ లోపం ఉండటం వల్ల హైట్ పెరిగే సమస్యలు మనం తరచూ చూస్తుంటాం. అదేవిధంగా యవ్వనంలో థైరాక్సిన్ హార్మోన్ లోపం ఉండటం వల్ల ప్యూబర్టల్ చేంజెస్ కొంచెం ఆలస్యం అవటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 నుంచి 45 సంవత్సరాల్లో ఉన్న ఆడవాళ్ళలో థైరాయిడ్ సంబంధించి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోవటం, అంటే ఇన్ఫర్టిలిటీ యొక్క సమస్యలతో బాధపడటం అనేది తరచూ చూస్తూ ఉంటాం. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రతి స్త్రీ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు థైరాక్సిన్ లెవెల్స్ చెక్ చేసుకుని అవి నార్మల్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఒకవేళ హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే వెంటనే థైరాక్సిన్ హార్మోన్ ఇచ్చి వాళ్ళు TSH అనేది నార్మల్ చేయడంతో వాళ్ళకు ప్రెగ్నెన్సీ యొక్క మంచి అవుట్కమ్స్ పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు కూడా వాళ్ళని ముందు ఆ కండిషన్ ట్రీట్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవటం మంచిదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు దానికి ఒక తీవ్రత తగ్గించడానికి వాడవలసిన మందులు మన ప్రెగ్నెన్సీలో వాడరాదనమాట. అందుకని వాళ్ళు ముందు ఆ కండిషన్ ట్రీట్ చేసుకుని అది నయమైన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని మన హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళని చెప్తూ ఉంటాం. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉండటం జరిగితే వెంటనే ఒకసారి అంతకుముందు చేసుకోకపోతే టెస్ట్ వెంటనే చెక్ చేసుకుని మీ TSH నార్మల్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ TSH ఎక్కువ ఉంటే కూడా మనం వెంటనే థైరాక్సిన్ హార్మోన్ రిప్లేస్ చేసి వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా పెట్టే అవకాశం ఉంటుంది.